శ్రీ గురుభ్యో నమః. భక్త సౌభాగ్యదాయిని, భక్తులకు సౌభాగ్యాన్ని ఇచ్చే అమ్మ. సుభాగ అనే అక్షరముల నుంచి సౌభాగ్యము అనే పదం వచ్చింది. సు అంటే మంచితనం, భా అంటే వెలుగు, వైభవం, గా అంటే గమనం, గతి. సౌభాగ్యములు అంటే అష్ట సంపదలు, ధనము, ధాన్యము, జయము, బలము, ధైర్యము, రాజ్యము, సంతానము, మోక్షము. సౌభాగ్య వస్తువులు మరో 8 కూడా ఉన్నాయి. పాలు, చెరకు కర్ర, జీలకర్ర, ధనియాలు, ఎర్రటి పువ్వులు, ఉప్పు, అనుములు, తాటి చెట్టు. ఈ సౌభాగ్య వస్తువులను గౌరవభావంతో చూడాలి. అంతేకాదు, గురు సన్నిధిలో లభించే జ్ఞానం కూడా సౌభాగ్యమే. విచారణ వల్ల లభించే వైరాగ్యం కూడా సౌభాగ్యమే. భోగి మంట ముందు ఉన్నవారికి ఆ వేడి ఒంటికి తగిలినట్లు అమ్మ చెంత ఉన్నవారికి సౌభాగ్యాలు సహజంగా కలుగుతాయి. నీడ కావాలంటే చెట్టును ఆశ్రయించాలి, పీడ పోవాలంటే అమ్మను ఆశ్రయించాలి. అమ్మ లేని వారికి దౌర్భాగ్యం, అమ్మ ఉన్నవారికి సౌభాగ్యం. శ్రీ అంటే సాలెపురుగు, అది ఏ వేదం చదువుకుంది? కాల అంటే పాము, అది ఏ శాస్త్రాలు చదివింది? హస్తి అంటే ఏనుగు, అది ఏ విద్యలు అభ్యసించింది? ఈశ్వరుడు ముగ్గురికి ముక్తినిచ్చి తనలో కలిపేసుకొని శ్రీకాళహస్తీశ్వరుడు అయ్యాడు. భక్తుల్ని తన పేరుగా చేసేసుకున్నాడు. తన ఊరు పేరు అదే అయ్యింది. అక్కడ నెలకొని ఉన్న అమ్మ జ్ఞానప్రసూనాంబిక, భక్త సౌభాగ్యదాయిని. గీతలో 4 రకాల భక్తుల గురించి చెప్పారు. ఆర్తి గలవారు, జిజ్ఞాసువులు, అర్ధార్థులు, జ్ఞానులు. వీరికి అమ్మ సౌభాగ్య లక్షణాన్ని ప్రసాదిస్తుంది. భక్త సౌభాగ్యదాయిని అంటే నిజానికి తానే సౌభాగ్యం. భక్తులకు సౌభాగ్యం ఇవ్వడం అంటే తనను తానే ఇచ్చేయడం, అంటే సాయుజ్యముక్తి ఇవ్వడం అన్నమాట. అందుకే అమ్మ అనుగ్రహం పొందినవారు అమ్మే అయిపోతారు. వాళ్లకు అమ్మతనం వచ్చేస్తుంది. జీవులందరూ తన బిడ్డలుగా తోస్తుంది. కారుణ్యమూర్తిగా అయిపోతాడు రాముని వలె. రావణుడు కూడా కరుణానిధిగానే కనబడ్డాడు సీతకు. సీత, ఎందుకు అలా ఒంటి జడ వేసుకున్నావు? ఎందుకు నేల మీద పడుకున్నావు? ఎందుకు మాసిన దుస్తులతో ఉంటావు? ఎందుకు అన్నం తినడం లేదు? నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అంటాడు. ఇది కరుణ? రామతత్వం ఇన్ని మాటలు మాట్లాడకపోయినా రాముడిది నిజమైన కారుణ్యం. కొందరు మాటల్లో ప్రేమను, కారుణ్యాన్ని చూపిస్తారు. వారంతా రావణాసురులే. నిజంగా కరుణానిధి రాముడు. కరుణానిధిలా కనబడ్డవాడు రావణుడు. కపటి అయిన రావణుడు 10 తలలు తెగి నేలకూలాడు. రాముడు త్రేతాయుగం దాటి, ద్వాపరయుగం దాటి, కలియుగంలో కూడా పూజలందుకుంటున్నాడు. కపట కారుణ్యం కాకుండా నిజమైన కారుణ్యమే సౌభాగ్యం. అటువంటి సహజ కారుణ్యాన్ని గురువు ప్రబోధ రూపంలో శిష్యులకు అందిస్తాడు. గురువు కన్నా దానం చేసేవాడు లోకంలో ఎవరూ ఉండరు. జ్ఞానదానం అంత గొప్పది. వారికి మాట్లాడవలసిన అవసరం లేకపోయినా తాను పొందింది ఇతరులు కూడా పొందాలనే త్యాగంతో అనుగ్రహ భాషణం చేస్తారు. గురువు మాటే త్యాగం, గురువు నడవడిక త్యాగం, గురువు ఉనికే లోకానికి ఆశీర్వాదం. ఈశ్వరుడి కన్నా గురువే గొప్ప. గురువు వల్లనే ఈశ్వరుడు తెలియబడతాడు కాబట్టి అందుకే ఈశ్వరుడు కూడా గురువుకు నమస్కరిస్తాడు. అటువంటి గురువు మీకు లభించాడు అంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్లే. ఆ శిష్యుడు సౌభాగ్యం పొందాడని గుర్తు. కాబట్టి అమ్మ భక్త సౌభాగ్యదాయిని. ఇంట్లో అవసరం లేని వస్తువులన్నీ వీధిలోకి గిరాటు వేసేయి. కామాక్షి అమ్మ పటం గోడకు తగిలించుకో. కంచి మహాస్వామి మూర్తిని పూజాగదిలో పెట్టుకో. రామాయణం గ్రంథాన్ని అందరికీ కనబడేట్టు టేబుల్ మీద ఉంచుకో. ఇదే భక్త సౌభాగ్యదాయిని.